హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇలాంటి ప్రీవియస్ చాలాసార్లు వస్తుంటాయి ఇలాంటి క్వశ్చన్స్. ఒకసారి చూద్దాం. ఒక సంఖ్యలో 7/3% విలువ 42 అయినా ఆ సంఖ్య ఏది? మళ్ళీ ఒకసారి ఒక సంఖ్యలో 7/3% విలువ 42 అయినా ఆ సంఖ్య ఏది అన్నాడు. 7/3% అంటుంది ఇక్కడ. 7/3%. 7/3% ఎంత అన్నాడు? మనకి 42 అన్నాడు. 7/3% 42 అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 7/3% 42 అయితే ఆ సంఖ్య ఏదన్నాడు. ఆ సంఖ్య ఏదో తెలియదు, కానీ దాన్ని 100% అనుకోవాలి. ఫుల్ అంటే 100. కాబట్టి 100% వాల్యూ ఎంత అని అంటున్నాడు. 100% వాల్యూ ఎంత అని అన్నప్పుడు క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ఆపోజిట్ ఉన్న వాల్యూని డినామినేటర్లో రాయాలి. అంటే 7/3. ఓకేనా? బై రాయాలి. బై ఈ రెండుని ఇంటూ చేద్దాం. ఓకేనా? 100 ఇంటూ 42. సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఇది వెళ్ళి పైన మల్టిపుల్ అవుతుంది అనమాట. కాబట్టి ఏమైతుంది ఆన్సర్? 100 ఇంటూ 42 ఇంటూ ఈ 3 దీనికి న్యూమినేటర్లో మల్టిపుల్ అవుతుంది, డివైడెడ్ బై. సో 7. సో ఆన్సర్ 7 1 7 7 6 42. 7 6 42. సో నెక్స్ట్ 6 3 18. సో 100 ఇంటూ 18. సో 18 ఇంటూ 100 1800. అవర్ ఆన్సర్ ఇస్ 1800. ఆ సంఖ్య ఏదంటే 1800 అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.